హలో సార్, చూడండి సార్, యేసు ప్రభు సిలువ సార్. ఇది యేసు ప్రభువ సిలువ సార్. జబ్గారపు గుట్టల మీద యేసు ప్రభు సిలువ సార్. ఇది పైన మొట్టమొదటి సిలువ సార్. ఇది పైన కొండ మీద యేసు ప్రభుల వారు కొండ సార్. ఇది యేసు ప్రభు వారు. యేసు ప్రభు ఈ జనుల కోసం, అంటే ఈ మనుషుల కోసం రక్తాన్ని చిందించాడు సార్. ఎంతో గొప్పవాడు సార్ యేసు ప్రభు, మహిమాన్వితుడు సార్. శత్రువును సైతము ప్రేమించమన్నాడు సార్. శత్రువును సైతము ప్రేమించమన్నాడు. శత్రువుని కూడా ప్రేమించమన్నాడు. అందరితోటి అందరూ బాగుండాలన్నారు. కదిలింది కరుణరథం, సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే, కరిగి వెలిగే కాంతి పథం. అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి సార్. చూశారా సార్ ఎంత గొప్పవాడు యేసు ప్రభు. తన కోసం ఏడవద్దు, మీకోసమే నేను ఇలా సిలువ వేయించుకుంటున్నాను, మీ పాపాలని నేను ప్రక్షాళన, పాపాలు లేకుండా చేయడానికి ఇలా సిలువ నేను మోసేది అని చెప్తాడు. అలా ఆ సిలువ ఇది సార్. ఈ సిలువనే మోసాడు సార్. ఎంత గొప్పవాడు సార్. ప్రజల కోసం ఎంతో ఎంతో కొన్ని పనులు చేపట్టాడు సార్. ఎన్నెన్నో చేశాడు. అది యేసు ప్రభు గారి పుస్తకంలో ఉంటుంది సార్. మీకు తెలియదేమో సార్. సార్, నేను ఈ వీడియోస్ చూడండి సార్. ఈ వీడియోస్ ఎలా ఉన్నాయి? బాగున్నాయా? చాలా బాగుంటాయి సార్. దేవుడిగా సార్. చూడండి సార్, ఇంకా ఆ దూరంగా ఆ కొండలాగా కనపడుతుంది. వెంకటేశ్వర స్వామి కొండ సార్, దూరంగా నల్లగా. చూడండి సార్, సీనరీ ఎంత బాగుంది ఇక్కడ. చాలా బాగుంది కదా సార్. ఆనందమానందమాయే మదియాచల నందనమాయే, నవ్వులే పువ్వులాగా సాగని, నువ్వుల నీడలాగా ఆగని సార్. ఇదే దారి సార్. ఫస్ట్ ఇది కిందకి దిగిన తర్వాత అది పైనుంచి ఇది ఫస్ట్ తిందాం. ముందు చూపించింది సార్. ఈ చెట్టు దాటిన తర్వాత చిన్నగా చెట్టు కనపడుతుంది మనకి ఈ వీడియోలో. ఆ చెట్టు దాటిన తర్వాత ఇంకో చెట్టు వస్తుంది సార్. చెట్టుకి ఎదురుకి వెళ్ళిన తర్వాత సార్, అక్కడ ఒక యేసు ప్రభువుల వారు ఉంటారు సార్. సిలువ ఉంటుంది అక్కడ. సాయంత్రం దిగిన తర్వాత కొండకి ఎక్కేటప్పుడు కూడా ఒక సిలువ సార్. అది సార్ జగ్గరపుట్లో సార్. ఇవి జగ్గరపుట్లో కొండ మీద యేసు ప్రభువుల వారి కొండ కూడా అనొచ్చు సార్. దీన్ని వెలిసారు సార్. ఇక్కడ యేసు ప్రభు వాళ్ళని ఇచ్చేసాడు మంచిగా సార్. చూడండి సార్, ఎంత గొప్పవాడు యేసు ప్రభు. ఆ తిన్నగా వెళ్తే, తిన్నగా ఇలా వెళ్తే ఏమవుతుంది, ఎదుర తెల్లగా కనపడుతుంది. అది రెండో సిలువ సార్. రెండవ సిలువ అది. తర్వాత ఇంకో వీడియోలో చూపిస్తారు సార్. ఫస్ట్ సిలువ, రెండో సిలువ తర్వాత మీకు చూపిస్తాను. ఈ సీనరీ చూడండి సార్. తర్వాత సీనరీ ఎంత బాగుంటుందో. పాపిని యేసు ప్రభు, నీ పాపిని యేసు ప్రభు, చిందిన రక్తమునా నన్ను కడుగుము యేసు ప్రభు. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, చిందిన రక్తమునా నన్ను కడుగుము యేసు ప్రభు. సార్, మీరందరూ మీ పిల్ల పాపలతోటి, అలానే మీ కుటుంబ సభ్యులతోటి, మీరందరూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్యతోటి ప్రతి ఒక్కరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుని
యేసు ప్రభు గారు సిలువైనటువంటి ఆ దేవుని ఎదుట నేను కోరుకుంటున్నాను సార్. మీరందరూ బాగుంటే నేను బాగుంటున్నాను సార్.